హాయ్ ఫ్రెండ్స్, యమ్మీ గుత్తి వంకాయ కర్రీ అలా చేసేద్దామా మరి. ఒక మిక్సీ జార్లో ముందుగా కోసి ఉంచుకున్న ఆనియన్స్, తెల్లుల్లి, అల్లం, నేను చూపించినంత యాలకులు, లవంగాలు వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత నేను చూపించిన అంత దాల్చిక్కిన చెక్క, అలాగే అనాస పువ్వు వేసుకోవాలి. అనాస పువ్వు మనం ఏ షాప్లోకి వెళ్ళి అడిగినా మనకి ఇచ్చేస్తారు. దాని తర్వాత దానికి సరిపడినంత ఉప్పు, కారం, సరిపడినంత పసుపు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత దానికి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే గుత్తి వంకాయ కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత నేను చూపించిన విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ మిక్స్చర్ని మనం ఘాట్లు పెట్టి ఉంచుకున్న వంకాయలో నేను చూపించిన విధంగా అలా తోసుకోవాలి. అలా ప్రతి వంకాయకి అలానే చేయాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని కరివేపాకు, ఎండు పచ్చిమిర్చి, ఆవాలు, మినప్పప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం స్టఫ్ చేసి ఉంచుకున్న ఆ వంకాయల్ని ఒక్కొక్కటిగా ప్యాన్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇలా కాసేపు మూత పెట్టేసి పక్కన ఉంచేస్తే మనం కాసేపటికి ఇలా కనిపిస్తుంది. ఇలా కనిపించిన తర్వాత మళ్ళీ దాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే, వేడి వేడి గుత్తి వంకాయ కర్రీ రెడీ. ఇప్పుడు నేను దాన్ని టేస్ట్ టేస్ట్ చేసేసాను మరి ఫ్రెండ్స్. సూపర్ ఫ్రెండ్స్. Like, share and subscribe to Cooking and More channel. Bye guys.